పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో వీరవాసంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రొయ్య రైతుల సదస్సు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతోంది. కోస్తా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు కార్లు, బైకులపై సభా ప్రాంగణం తరలివస్తున్నారు. రాష్ట్ర కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు నాయకత్వంలో భీమవరం పరిసర ప్రాంతాల నుంచి రైతులు 100 కార్లలో చేరుకోగా పాలకుల నుంచి భగవాన్ నేతృత్వంలో భారీగా హాజరయ్యారు. ఆక్వా సిండికేట్ వ్యవస్థ నశించాలి అన్న ప్రధాన నినాదంతో రైతులు ర్యాలీగా సభకు వస్తున్నారు. సీడ్, ఫీడ్, ఎక్స్పోర్ట్ కంపెనీల దోపిడీపై పలుమార్లు ఆందోళన చేసిన రైతులు ఈ సదస్సులో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు, ప్రతి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీ వంటి కీలక డిమాండ్లపై చర్చించనున్నారు. వందలాది మంది రైతుల సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశం ఆక్వా రంగంలో కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఏదైతే ఈ రోజు ఆక్వా రైతు నట్టేట ముంచి ఏదైతే ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, హ్యాచరీస్ కానీ ఒక సిండికేట్ విధానంగా తయారయ్యి ఏదైతే రైతులు అనదొక్కుతున్నారో వారి మీద మరి కార్యాచరణ రూపొందించి వారి మీద ఒక తగు నిర్ణయం చేయడం కోసం ఒక కార్యక్రమం, అలాగే ప్రభుత్వం ఏదైతే గతంలో మరి ప్రకటించిన సబ్సిడీ కానీ కొత్తగా ఏదైతే జిఎస్టీ తగ్గించామని చెప్పి అది ఆచరించకపోవడం, కేంద్ర ప్రభుత్వం మరి అక్కడ సరైన జీవో రాకపోవడం వల్ల అమలు పడట్లేదు ఏదైతే కార్యక్రమం మరి ఎలా ఉందో దాని మీద, అలాగే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు రేట్ల విషయంలో కానీ మరి అనుసరించవలసిన మరి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ప్రభుత్వంచే మరి ఈ యొక్క వీళ్ళందరినీ ఒక కమిటీ కింద ఏర్పాటు చేసి ఆ కమిటీలో మరి ఒక నిర్ణయం చేసి రైతుకు మేలు చేసే విధంగా ప్రభుత్వం మరి ప్రశ్నించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అడగడం కోసం ఈరోజు ఒక ఎజెండాగా తయారు చేసి ఆ ఎజెండా ఇప్పుడు ఒక వీరవాసరం మీటింగ్లో ఫైనల్ చేసి దాని మీద ఒక నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఆంధ్ర రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుంచి ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు, అలాగే మన పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లా ఆక్వా రైతులు వేలాదిగా ఈ సమావేశానికి హాజరయ్యి వీరవాసరం తులసి కళ్యాణ మండపంలో ఈ సమావేశంలో రైతుల సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఇటు ఏదైతే సిండికేట్ గా ఏర్పడి రొయ్య ఎక్స్పోర్టర్లు అలాగే ఫీడ్ మిల్లర్స్ ఆ వ్యవస్థని ఎలాగైతే ఎదుర్కోవాలి, ప్రభుత్వం ద్వారా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అలాగే విద్యుత్ సబ్సిడీ కూడా వెంటనే అమలు చేయడానికి ఈ ఆక్వా రైతుల సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కార దిశగా ఏ విధంగా అయితే పరిష్కారం ఒక సమాలోచనతో ఒక కార్యక్రమం నిర్వర్తించి ఆ కార్యాచరణ రూపొందించి ఈ కార్యక్రమం తప్పనిసరిగా అమలయ్యే విధంగా మా కార్యాచరణ ప్రకటించడానికి ఈ రోజు అందరం కూడా సమావేశానికి హాజరవడం జరుగుతుంది.